నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మర్జుస్టోల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగ వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చార్జే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. అసెంబ్లీలో సవాలేసుకున్నాయి అధికార ప్రతిపక్షాలు, విద్యుత్ మీద జరిగినాయి వాడివేడి చర్చలు. పదేళ్ళ ముఖ్యమంత్రి అవుతారట జగ్గారెడ్డి, ఛాన్స్ దొరికినప్పుడల్లా చెప్తున్నాడు నొక్కి నొక్కి. రెండు నెలల సంధి వస్తలేదట పింఛని, వృద్ధులు వికలాంగులు ఎల్లవోసుకున్నారు వాళ్ళ గోడుని. పిల్లలకు పెట్టే గుడ్లు ఎత్తుకపోతున్నదని టీచరు, ఊరోళ్ళంతా ఆమె మీద అయ్యిర్రు గరము. గంగానదిలో కొట్టుకపోతుంటే భక్తులు ఉపాయంతో కాపాడారు గజగీతగాళ్ళు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ మస్తు హాట్గా జరిగినాయి. విద్యుత్ మీద జరిగిన చర్చల అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం బగ్గనే జరిగింది. ఇక ముచ్చట్లు నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాదు నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్తు సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ అన్నీ నగరానికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుకుంటా సర్కార్ మీద గట్టిగానే గరమైండు. బాయిల కాడ మీటర్లు పెట్టే ముచ్చట్లా సీఎం తప్పుదో పట్టించిండు. మధ్యలో కొన్ని పదాలు కట్ చేసి మాట్లాడిండని అన్నాడు. దీని మీద కౌంటర్ వేసిన సీఎం రేవంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఇప్పటికీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమన్నారు. ఎంక్వైరీ కమిషన్ వేసినాక తప్పించుకున్నారని ఫైర్ అయ్యిండు. ఇక దీని మీద మాట్లాడిన జగదీష్ రెడ్డి ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో, ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో, చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. పాపం మళ్ళీ ఎట్లా గాడికి వస్తా అనుకుంటున్నాడేమో. అధ్యక్ష, మా జ్ఞాపకాలు మాకుంటాయి, వారి జ్ఞాపకాలు మాకుంటాయి. నాకు కూడా చెంచలు కూడా గుర్తుంది అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష. జగదీష్ రెడ్డి సీఎం మీద గట్టి కౌంటర్ వేసే వరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేసి గిట్లా మాట్లాడిండు. ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష, భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన A6 A7 రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి ఆ జిల్లాకి వెళ్ళి 1 సంవత్సరం పాటు బహిష్కరించాడు. దీనికి జగదీష్ రెడ్డి కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యిండు. నా మీద అక్రమంగా 3 కేసులు పెట్టిండ్రు, ఉద్యమ సమయంలో కొన్ని కేసులు అయినాయి, అవి తప్ప వేరే ఏ కేసులు ఉన్నా నేను నా పదవికి రాజీనామా చేస్తా, నిరూపించకుంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి రాజీనామా చేస్తారా అని సవాలేసిండు. మొత్తానికైతే సవాళ్ళు ప్రతి సవాళ్లతోని ఇలా అసెంబ్లీ దద్దరిల్లింది పోన్రి. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి సారు ఏం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు అని మనందరికీ తెలిసిందేనాయే. కడుపులేం ఉంచుకోడు, కుల్లం బయటికి కక్కుతాడు. మొన్న ఓడిపోయిండు కానీ లేకపోతే ఈసారి మంత్రి అయ్యేటోడు అనుకుంటా. అయితే సారు ఓడిపోయినా సర్కార్లకు వచ్చింది వాళ్ళ పార్టీ కాబట్టి అస్సలకే తగ్గుతలేడు. నేనేదో ఓ రోజు ముఖ్యమంత్రి అయితా అని ఇప్పటికే చెప్పిన జగ్గారెడ్డి సారు ఇప్పుడు మళ్ళా అదే మాట చెప్పిండులా. జగ్గారెడ్డి సారుకు సీఎం కావాలని కాయషు బగ్గనే ఉన్నట్టున్నది. అందుకే మొన్నట్ల నేను ఎప్పటికైనా సీఎంను అయితా అని అన్న సారు ఇప్పుడు మళ్ళా అదే పాట వాడిండు. కావాలంటే ఈనుండ్రి. ఎమ్మెల్యే వల్ల లేకున్నా ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళ
అంటాడట. కాకపోతే ఇప్పుడు కాదు, 10 ఏళ్లకట. సోనియా, రాహుల్ గాంధీ ఆశీస్సులతోనే సీఎం కుర్సీ ఎక్కుతా అంటుండు. ఈ లెక్కన చూస్తే ఈ 15 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండాలన్నట్టు. ఎందుకంటే మొన్నట్ల రేవంతం సారు తెలంగాణ 2 సార్లు గెలిపించే సంస్కృతి ఉన్నది అన్నాడాయే. ఇప్పుడు 10 ఏళ్లకు నేనే సీఎంను అయితా అని జగన్ సారు అంటుండంటే ఆ తర్వాత కూడా మళ్ళా కాంగ్రెస్ గెలుస్తుందని వీళ్ళు నమ్ముతున్నట్టు. అది ఎంతవరకు అవుతుందో ఏమో గాని జగ్గారెడ్డి సారు మాత్రం సీఎం అనే మాట మించి పక్కకు అస్సలకే జరుగుతలేడు. మరిగింత పట్టుదలతోని ఉన్నాడంటే మొన్న గెలిస్తే సీఎం నాకే కావాలని పట్టు కావచ్చు. అప్పటికే సీఎం ఎవరికి ఇస్తారు అనే దాని మీద పంచతులైనట్టు వార్తలు రానే వచ్చే. మొదటి నుంచి కూడా ఎవరి కాళ్ళు నేనే సీఎంను అంటే నేనే సీఎంను అనుకుంటూనే ఉండిరి. ఇక అధిష్టానం అందరినీ ఒప్పించి రేవంత్ సార్ను సీఎంను చేసినాక ఇక ఎవ్వరూ మాట్లాడతలేరు ఆ పోస్టు గురించి. కానీ జగ్గారెడ్డి సార్ మాత్రం అప్పుడప్పుడు సీఎం అయితా అని అంటనే ఉన్నాడు. మరీ మనిషికి ఆశ ఉండుట్లా తప్పులేదు కాబట్టి జగ్గారెడ్డి సారు సీఎం కావాలని చెప్పిండు. మరి బోనాల దగ్గర ఈ మాట అన్నాడు కాబట్టి ఆ అమ్మవారి దయతోనే అయినా ఇతడు కావచ్చు. చూద్దాం, 10 ఏళ్ళకి అన్నాడు కదా, ఇంకా చాలా టైం ఉన్నది. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కాదేది కవిత కనర్హం అన్నట్టు ఉప్పులు, పప్పులు, కోడిగుడ్లు కావేవి బొక్కి తినడానికి అనర్హం అన్నట్టే చేస్తున్నారు కొందరు. పుక్కిట్లా వస్తున్నాయంటే దేన్ని కూడా ఇడిచిపెడతలేరు కొంతమంది. పిల్లలకు చదువు చెప్పి గొప్పలను చేయాల్సిన ఓ టీచర్ అమ్మ ఏం ఘనకార్యం ఎలగబెట్టిందో చూడుండ్రి. సరే నేను గ్రామ పంచాయతీ కాడికి పోతున్నా. ఇలా ఎవరు పెట్టిందని చెప్తాను సంగతి. నీ పేరు ఎందుకు చెప్తావమ్మా? మీకు ముచ్చటేంటిదనేది సమజయ్యే ఉంటది. సర్కార్ బల్లె పిల్లలకు పెట్టాల్సిన కోడిగుడ్లను మాయం చేసిన టీచర్ గురించే ఈ వార్త. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం హరిజనవాడ ప్రాథమిక పాఠశాల, పోసానిపేట ప్రాథమిక పాఠశాలను కలిపి ఒక్కటే కాడ పిల్లలకు చదువు చెప్తున్నారట. పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న జోష్న అనే ఇంగ్లీష్ టీచర్ టిఫిన్ బ్యాగ్లా విద్యార్థులకు పెట్టాల్సిన 6 గుడ్లను ఆ ఊరోళ్ళు దొరకబట్టిర్రు. ఈ ప్రైమరీ స్కూల్కి ఎన్ని గుడ్లు ఇచ్చినావు? 50. మరి ఎన్ని ఉన్నాయి? నేను చూస్తాను వీళ్ళు ఎంతమంది అటెండెన్స్? 55 మంది అటెండెన్స్. 49 రికార్డు ఉందా? మరి గుడ్లు ట్రైలలో తక్కువ వచ్చినాయి. మరి ఇప్పుడు వీడికి ఏదైతే పంపించినాను వీడికి 50 పంపించిన. ఇన్నరా 49 మంది పిల్లలు వస్తే 55 మంది పిల్లలు వచ్చినట్టు లెక్క చెప్పి మిగిలిన 6 గుడ్లను ఇంటికి పట్టుకపోదామని టిఫిన్ బ్యాగ్లో పెట్టుకున్నది. కాకుంటే ఊరోళ్ళు వచ్చి చెకింగ్ చేసే వరకు దొంగతనం బయటపడ్డది. చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ఇంకేడుకో అన్నట్టు చెప్పేదేమో పిల్లలకు పాఠాలు, బడికచ్చి చేసేది మాత్రం గీ దొంగ పనులు. సర్కార్ వేలకు వేలు జీతాలు ఇచ్చినా కూడా నెరి పిల్లల పేరు మీద వచ్చిన గుడ్లను కూడా మాయం చేస్తున్నదంటే ఆమెను ఏమనుడు చెప్పుండ్రి. ఈ మేడం భర్త ఇదే స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నాడట. మరిగా ఆయనే అండ చూసుకొని ఇట్లా చేసిందో ఏం పాడో తెలియదు కానీ విద్యార్థులకు పెట్టాల్సిన కోడిగుడ్లను జోష్ని అనే టీచర్ టిఫిన్ బ్యాగ్లో పెట్టుకున్నదన్న వార్తను ఎవరో వీడియో తీసి వాట్సాప్ గ్రూప్లల్లో మస్తు వైరల్ చేసిర్రట. ఇక ముచ్చట్ల మండల విద్యాధికారి యూసెఫ్ సార్ను వివరణ అడిగితే విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిండు. పెద్దసార్లు ఏం చెప్పినా ఆ ఊరోళ్ళు మాత్రం విద్యార్థులకు గుడ్లు పెట్టకుండా గుడ్లను మాయం చేసి ఇంటికి తీసుకుపోవడేందని గరానికి అత్తుండ్రు. ఈ మేడం ముచ్చట బయటికి వచ్చింది కాబట్టి ఇసొంటి పని ఇంకెవ్వరు చేయకుండా అవుతారని అంటున్నారు. చూడాలే మరి రేపు ఎట్లుంటుందో. అవ్వా, నీకు పింఛన్ ఎంత వస్తుంది? ఓ తాత, నీకు పింఛన్ ఎంత వస్తుంది? ఈ సర్కారు మీకు నెల 2000 పింఛనే ఇస్తున్నది. అదే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మీకు 4000 పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తో నట్టుగా మంత్రులు, పెద్ద పెద్ద లీడర్లు మొత్తం మంది చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచింది. కాకుంటే పింఛన్ మాత్రం ఇప్పటికి కూడా పెంచలే. ఇచ్చే 2000 పింఛన్ కోసం కూడా గిల్లు ఎంత గోసపడుతున్నారో చూడుండ్రి. కొడుకులు కొట్టి ఎంత కొడుతున్నారు తలుముతాం, మేము ఏం తినాలి? మాకు ఎలా పింఛన్ రాకొచ్చింది.
2 నెలలకు ఒకసారి పడితే మేము ఏం తీరు బతుకుదాము, మాకు ఎవరు పెడతారు? అడకొచ్చుకుంటే ఒక ఇల్లు కాలు ఒక ఇల్లు పెడితే పెడతారు, లేకుంటే లేదు. ఎవరు పెట్టకొచ్చారు కాలుపోతాం. మా ముసలోళ్ళు ఈ చచ్చిపోయే గోషాలు ఉన్నాయి. ఏమన్నా నీళ్ళలో మునిగి చచ్చిపోతాం కానీ బతకం పింఛన్ రాకపోతే. మా పెద్ద కొడుకు కేసు గారు మాకు ఇప్పుడు ఈ నెలకొచ్చిండు, నెలకు కరెక్ట్ అయ్యి నీ ఇంటికెళ్ళి ఇస్తలేవు కదా గవర్నమెంట్ పైసా. అయ్యో పాపం, పింఛన్ వస్తలేదని ఆ ముసలుళ్ళు ఎంత బాధపడుతున్నారో ఇన్న రానుల్లా. 4,000 ఇస్తామని చెప్పిర్రు, ఆ ఇచ్చే 2,000 పింఛన్కి కూడా దిక్కులేదు. 2 నెలల సంది పింఛన్ ఇయ్యకుంటే మేము ఎట్లా బతుకుతాం చెప్పురని బాధపడుతున్నారు. మాకు టైంకి పింఛన్ ఇయ్యకుంటే మేమంతా జీవి తీసుకునుడే అని అంటున్నారు. బ్యాంకులా పింఛన్ పైసలు పడతాయి కావచ్చని చెప్పి సంగారెడ్డి జిల్లా చోటుకూరు మండలం శివంపేట గ్రామంలో ఉన్న ఏపీజీవి బ్యాంక్ దగ్గర వృద్ధులు వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు. బ్యాంక్ దగ్గర సవలతులు లేకపోయే వరకు వాళ్ళు మస్తు ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ మేమే అధికారంలో వచ్చినాక బరాబర్ 1వ తారీఖు నాడే సర్కారు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, పింఛన్దారులకు పింఛన్లు ఇస్తున్నామని చెప్తున్నాడు. ఈడ పింఛన్ తీసుకునేటోళ్ళు మాత్రం మాకు పింఛన్లు వస్తలేవని అంటున్నారు. మరి సీఎం అబద్ధం ఆడుతున్నాడో, పింఛన్దారులే అబద్ధం ఆడుతున్నారో, లేకుంటే సర్కార్ పింఛన్ పైసలు పంపించినా మధ్యలో ఎవరన్నా ఆపుతున్నారో, ఏది నిజమో తేల్వాల్సింది సర్కారే అని కొందరు అంటున్నారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు పెన్షన్ సంబంధించి ప్రతి నెల ఏ ఒక్క నెల కూడా ఇంకో నెలకి ఓవర్లాప్ కాకుండా ఇచ్చుకుంటే వచ్చి ఏ ఒక్క నెల కూడా పెండింగ్ పెట్టలే మేము. ఎస్ లే, అది మీ పెండింగ్ అయి ఉంటుంది. అది అధ్యక్ష, నేను లెక్క కరెక్ట్ చెప్తా ఉన్నాను. ఏనంటే మీకు డిసెంబర్ 2023 నాడు 911 కోట్లు, జనవరి 2024 710 కోట్లు, ఫిబ్రవరి 2024 1209 కోట్లు, మార్చి 2024 906 కోట్లు, ఏప్రిల్ 2024 1052 కోట్లు, మే 2024 1001 కోటి, జూన్ 2024 కల్లా 999 కోట్లు రిలీజ్ చేశాం. ఈ చివరికి ఈ నెల జూలైది కూడా రిలీజ్, ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేదు. 2 నెలలు ఇయ్యక మొన్న 1 నెల ఇచ్చాం, మరో 1 నెల పని. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా ఇస్తుండ్రా, ఇప్పుడు మంచిగా ఇస్తున్నారా? కేసీఆర్ మంచిగా ఇచ్చిండు. కేసీఆరే మా పెద్ద కొడుకు, కేసీఆరే మా పెద్ద కొడుకు. ఏది ఏమైనా వృద్ధులు వికలాంగులకు మాత్రం నెల నెలా పింఛన్లు వేసి వాళ్ళకు తిప్పలు కాకుండా చూడాలి అని అంటున్నారు. మరిగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారులు చెప్పిన మాటలే కాదు, ఒకసారి అవ్వాతాతలు చెప్పిన మాటలు కూడా విని వాళ్ళకు తిప్పలు లేకుండా చూడుర్రి. ఇప్పటి వరకు మీరు కిలో చేపను చూసిండ్రు, 5 కిలోల చేపను చూసిండ్రు, 10-20 కిలోల చేపను కూడా చూసుంటారు. కానీ ఇప్పుడు నేను చూపేయబోయే చేపను మాత్రం అస్సలకే చూసుంటారు, అంత పెద్దగా ఉంటుంది. మళ్ళా వామ్మో, మామూలు పెద్దగా లేదు కదా చేప. క్రేన్ బండితోనే లేపుతున్నారంటేనే అర్థం కావాలి మనకది సార్న కింటాలే ఉంటదని. అందుకే వాళ్ళు అంతమంది ఉన్నా లేవట్టలేకనే క్రేన్ పెట్టిండ్రు. ఇంత పెద్ద చేపను చాలా మంది చూసి కూడా ఉంటారో ఉండరో. ఇది ఎక్కడ అంటే మన కాడనే మచిలీపట్నంలా చేపలు పట్టే అన్నలు వలలు ఇసురితే అండ్ల సిక్కింది. ఎంత గుంజినా రాకపోయేటలకు పెద్ద చేప పడ్డది అని బయటికి గుంజితే ఇంత పెద్దగా ఉన్నది. దీనికి వస్తే ఊరందరికి డిన్నర్ పెట్టచ్చు. పెళ్ళో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇటువంటి ఒక్క చేప చాలు కదా. ఎంత సంబరపడ్డారో మన చేపలన్నలు. ఎంతొచ్చినాయి పైసలు? ఒక్కొక్కడ వరదలను చూస్తుంటే మస్తు భయమవుతున్నది. రోడ్లు ఎక్కడున్నాయో వాగులు ఎక్కడున్నాయో అస్సలకే తెలుస్తలేదు. మన కాడ జర తక్కువైనా కానీ వేరే రాష్ట్రాలనైతే మస్తుగా ఉన్నాయి. జనాలు మస్తు ఇబ్బంది పడుతుంటే సర్కార్ వాళ్ళు కూడా సాధ్యమైనన్ని సౌలతులు చేస్తున్నారు కాపాడేటందుకు. అయితే గిడోగైన వరదలు కొట్టుకుపోతుంటే అందరి ముందే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడినరు కదా అంటే చూస్తే గ్రేట్ అంటారు మీరే. అగో అక్కడి నుంచి ఒక ఆయన కొట్టుకుంటూ వస్తున్నాడా, ఈడ 2 కాపాడేందుకు రెడీగా ఉన్నారా. వరదేమో ఫుల్ ఉన్నది కదా, అయినా కూడా 2 దునికి ఎట్లా కాపాడినరో చూడుండ్రి.
గంగానతో సాహసం చేసినట్టే అనిపించింది కదా. ఇక వాళ్ళకు అలవాటున్న పనేనాయే, గజయితగాళ్ళు. అందుకే అంత వరదున్న ధైర్యంగా దునికిండు. ఇద్దరు పోయి ఆయన పట్టుకునుడితోని బయటికి గుంజిండ్రు మీదున్నోళ్ళు. ఇప్పుడు వీళ్ళ సాహసాన్ని మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు. ఇది హరిద్వార్లున్న గంగా నది. ఇట్లా వరదలో సిక్కుకున్న భక్తులను రక్షణ దళాలు కాపాడినాయి. ఇక ఈడ వరద ఇట్లుంటే ఢిల్లీలో చూడుంటే ఎట్లున్నదో. వామ్మో, బండ్లు మొత్తం మునిగినాయి కదా. అవు మనుషులు కూడా మునిగిపోతారా ఏంది అనిపించింది. వేరే దిక్కు లేక ఆగో గీ అన్న పానీపూరి బండిని అదే నీళ్ళ నుంచి దొబ్బుకపోతుంటే ఇంగో ఈ కారును కూడా రైమని పోనిచ్చిండు. ఇట్లా గల్లీ గల్లీలే మునిగిపోయినాయి సానా వరకు. చూస్తుంటే షాక్ అనిపిస్తున్నది. ఇట్లా ఢిల్లీలోనే కాదు, ముంబై పూణేలో కూడా వరదలు బాగానే ఉన్నాయి. అయితే మనకాడ జర శాంతించినాయి. అందుకే బొగత జలపాతం దగ్గర సందడి సందడిగా ఉన్నది. మొన్న 4 రోజుల కింద వరద పెరిగి ఓ బీటెక్ పిల్లగాని పానం పోవుడుతోని పర్యాటకులను ఆపేసిండ్రు. అయితే ఇప్పుడు జర వరద తగ్గిన పోలే మళ్ళా పర్యాటకులను పంపిస్తున్నారు. కానీ మీరు గిట్లా పోవాలనుకుంటే పైలం పబ్లిక్ నిన్న మొన్నటి దానికా ఏడ చూసినా కుక్కల వార్తలే. చిన్నపిల్లల్ని కుక్క కరిచిందని ఓ కాడ, పెద్దలను కూడా కరుస్తున్నాయని ఇంకో కాడ, కుక్కలు చేపట్టి పానాలే పోయినాయని మరో కాడ. ఇట్లా కుక్కల వార్తలు ఇని యాష్టకొచ్చిందంటే ఇప్పుడు ఇదే కుక్కల వార్త ఇంకో రకంగా వినాల్సి వచ్చింది. అదేంతో చూడుండ్రి. పులిహోరలా పులి ఉండది, మైసూర్ బజ్జీలా మైసూర్ ఉండదన్నట్టు మేక మటన్లా మేక కూడా ఉండట్లేదట బెంగళూరులా. అవును, ఇదే ఇక్కడ బాగా వినిపిస్తున్న మాట. అగో మేక లేకుండా మటన్ ఏడు నుంచి వస్తున్నది అంటే చెప్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. కడుపుల పేగులు కక్కుకున్నంత పనిచేస్తారు. ఎందుకంటే మటన్ పేరు చెప్పి కుక్కల మాంసం అమ్ముతున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. ఇంగో ఈ మూటల్లో ఉన్నది కుక్క మటనే అని కొందరు అంటున్నారు. కావాలంటే చూడుండ్రి. ಸ್ನೇಹಿತರೆ, ಇಲ್ಲಿ ಕಾಣ್ತಿರುವಂಥದ್ದು ಎಲ್ಲ ರಾಜಸ್ಥಾನದಿಂದ ತರಿಸಲಾಗಿರೋ ನಾಯಿ ಮಾಂಸ. ಈ ನಾಯಿ ಮಾಂಸನ ಮಟನ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಪ್ರತಿ ಹೋಟೆಲ್ಗೂ ಸಪ್ಲೈ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಹತ್ರ ಇದೆ. ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ತರಿಸ್ತಿರುವಂಥದ್ದು. ఇది 14,000 కిలోలట. రాజస్థాన్ నుండి కర్ణాటక పట్టుకొస్తున్నారట. ಸ್ನೇಹಿತರೆ ನಮಸ್ತೆ. ಇಲ್ಲಿ ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ ಇಲ್ಲಿದ್ದಾರೆ ನೋಡಿ. ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ರು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ದುರ್ಬಳಕೆ ಮಾಡಿಕೊಂಡು ರಾಜಸ್ಥಾನದಿಂದ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಇಲ್ಲಿಗಲ್ ಆಗಿ ಮಾಂಸವನ್ನು ತರಿಸ್ತಿದ್ದಾರೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮಾಂಸ ಇಲ್ವಾ? ಇಷ್ಟು ಮಾಂಸ ನೋಡಬಹುದು. ನಿಮಗಲ್ಲೊಂದು ಮಾಂಸ ಇದೆ, ನಿಮಗೆ ತೋರಿಸ್ತೀನಿ. ಅದೆಷ್ಟು ಗಲೀಜು. ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನೋಡಿದಿರಲ್ವಾ? మరిది నిజంగా కుక్క మటనేనా అంటే కొందరు కుక్క మటనే అంటుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఇది కుక్క మటన్ కాదంటున్నారట. ఇది సిరోహి అనే ప్రత్యేక జాతి మేక మాంసం. దాని తోక పెద్దగా ఉండేటాలకు దాన్ని కుక్క అని పొరపట్టు పడుతున్నారు అని అంటున్నారట. దొరికిన మాంసాన్ని టెస్టింగ్ కోసం ల్యాబ్లకు పంపిండ్రు. మరిది కుక్కది కాకపోతే ఇట్లా మూటలు కట్టి ఎందుకు తెప్పించిండ్రు అంటే కర్ణాటకలా సాలినంత మటన్ లేకపోతే పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకుంటున్నారని చెప్తున్నారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో గాని ఈ మాట ఇనుడితోనే మటన్ తినేటోళ్లకు వాంతులు వచ్చినంత పనైంది. ఏది కుక్క మాంసమో ఏది మటనో గుర్తు పడతారో పట్టరో మనోళ్ళు. మళ్ళా నిజంగానే అదింత ఇదింత కలిపితే గుర్తుపట్టుడు కష్టమే. కానీ ఈ కాడ నుంచి మటన్ తినాలంటే భయపడతారు కావచ్చు. నిజంగా మటన్ అన్నా నమ్ముతారో నమ్మరో. మామూలుగా ట్రాఫిక్
పోలీసులు ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తుంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్ వేస్తారు. వానున్నా ఎండున్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు, మనం చూస్తుంటాం కదా. అయితే గిడోకాడ వాళ్ళ డ్యూటీతో పాటు ఇంకో పని కూడా చేస్తున్నారు. అగో ట్రాఫిక్ పోలీస్ అయి ఉండి రోడ్లు ఊడుస్తున్నారేంది అనుకుంటున్నారా? అదే కదా మ్యాటర్ ఇక్కడ. వీళ్ళ డ్యూటీ చేసుకుంటా మరి ఈ ఊడ్చే డ్యూటీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకో ఈ మొలలు చూడుండ్రి వీటి కోసం. ఈ మొలల కోసం వీళ్ళు ఎందుకు రోడ్లు ఊడుస్తున్నారంటే రోడ్ల మీద ఉన్న ఈ మొలలు టైర్లకు కుచ్చి పంచర్ అవుతున్నాయట. వీటి మీద కంప్లైంట్లు బగ్గనే వచ్చేటాలకు అది కూడా మా బాధ్యత అని ఇట్లా రోడ్లు ఊడ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి అందరూ శబాస్ అంటున్నారు. ఫైన్లు వేసినప్పుడు రోడ్లు కూడా మంచిగా ఉంచాలని ఇట్లా చేసి వాహనదారులు తారీఫ్లు అందుకుంటున్నారు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. అసెంబ్లీలో సవాలేసుకున్నాయి అధికార ప్రతిపక్షాలు. విద్యుత్ మీద జరిగినాయి వాడివేడి చర్చలు. పదేళ్ల ముఖ్యమంత్రి అవుతారట జగ్గారెడ్డి. ఛాన్స్ దొరికినప్పుడల్లా చెప్తున్నాడు నొక్కి నొక్కి. రెండు నెలల సంధి వస్తలేదట పింఛని. వృద్ధులు వికలాంగులు ఎల్లవోసుకున్నారు వాళ్ళ గోడుని. పిల్లలకు పెట్టే గుడ్లు ఎత్తుకపోతున్నదని టీచరు ఊరోళ్ళంతా ఆమె మీద అయ్యిర్రు గరము. గంగానదిలో కొట్టుకపోతుంటే భక్తులు ఉపాయంతో కాపాడారు గజగీతగాళ్ళు. ఇగో ఇవల్ల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.